అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు. అందరూ నిదానంగా వర్ష క్రమంలో కొట్టు పెట్టవలసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా దయచేసి మెల్లగా విద్యార్థులను తీసుకుని పోవాల్సిందిగా కోరుతాము. అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా బస్టాండ్కు వెళ్తాం. అక్కడ ఈరోజు మన బీహార్ లోపల మన బ్రహ్మాండమైనటువంటి విజయం తీసుకున్న సందర్భంగా అక్కడ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. అక్కడ విజయోత్సవ సంబరాలు ఉంటాయి. కాబట్టి మనందరం కూడా బస్టాండ్కి వెళ్లి అక్కడ మన విజయోత్సవ సందర్భాలలో కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అయిపోతే కావచ్చు. భారత్ మాతా కీ జై. అందరికీ ధన్యవాదాలు. అందరూ నిదానంగా వర్ష క్రమంలో కొట్టు పెట్టవలసినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా దయచేసి మెల్లగా విద్యార్థులను తీసుకుని పోవాల్సిందిగా కోరుతాము. అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా బస్టాండ్కు వెళ్తాం. అక్కడ ఈరోజు మన బీహార్ లోపల మన బ్రహ్మాండమైనటువంటి విజయం తీసుకున్న సందర్భంగా
అక్కడ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుంది. అక్కడ విజయోత్సవ సంబరాలు ఉంటాయి. కాబట్టి మనందరం కూడా బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ మన విజయోత్సవ సందర్భాలను కూడా పాల్గొనాల్సిందిగా కోరుతాం. దేశంలో ఉన్నటువంటి నదులు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి పర్వతాలు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి కావచ్చు, అన్నింటినీ స్పృశిస్తూ ఈ యొక్క గీతాన్ని ఈ లోపల ఈ దేశాన్ని యొక్క అమ్మవారుగా ఒక శక్తిగా కీర్తించి రాసినటువంటి ఈ గేయం మనందరికీ పూజనీయం. స్మదా ఈ గేయాన్ని మనం స్మరించాలి, ఈ సదా ఈ గేయాన్ని మనం పాటించాలి, పాడాలి. ఈ గేయం నుంచి వచ్చేటువంటి స్ఫూర్తితోటి మన దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర పరిపాలనకు రాకముందు ఈ ప్రపంచం లోపల అగ్రగామి దేశం భారతదేశం. ఇప్పుడు మన స్థితి 4వ స్థానం లోపల ఉన్నది. ఈ స్ఫూర్తితోటి మనము స్వదేశీ వస్తువులను కొనుక్కొని స్వదేశీ వస్తువులను వినియోగించి దేశ ఆర్థిక శక్తిని బలపరిచి మరొకసారి దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకుపోవడానికి విద్యార్థి లోకం ముఖ్యంగా కృషి చేయాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.